హైవ్యూర్స్ గండికోటకు సంబంధించి ఈ వైష్ణవి మర్డర్ విషయంలో ఎవరు ఏంటన్నప్పుడు నేను మార్నింగ్ నిన్న చెప్పిన 40% ఈ లోకేష్ అన్నట్టుగా చెప్పాను, 60% వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టుగా చెప్పాను. బట్ ఇప్పుడు పోలీసు క్లారిటీ 40 కాదు, అసలు వీడికి సంబంధం లేదు అనేసారు. ఈవెన్ కర్నూలు కడప జిల్లా ఎస్పీ ఎవరైతే అశోక్ ఆయన క్లారిటీ ఇచ్చారు. మీలో చాలామంది అడిగారు ఈ అమ్మాయి రూమ్లోనే ఉంది అని. నేను కూడా అలాగే అనుకున్నా. కాదండి, బయట తిరిగాను. అక్కడ హరిత రిసార్ట్ ఉంది కదా గండికోటలో, అక్కడ సీసీటీవీలో ఈమె రికార్డ్ అయింది విజువల్స్. అరౌండ్ 11:15 వరకు ఆ చుట్టుపక్కల ఆమె తిరుగుతున్నప్పుడు విజువల్స్ మాత్రం రికార్డ్ అయ్యాను. సో డైరెక్ట్ పాయింట్ చెప్తా. ఫస్ట్ థింగ్, గండికోటకి వెళ్దామన్న ప్లాను ఈ అమ్మాయిదే. ఆదివారం చెప్పింది రేపు సోమవారం నేను కాలేజీకి వెళ్ళను, మనం గండికోట వెళ్దాం, నేను కాలేజీకి వెళ్తాను చెప్పేసి వస్తా అని చెప్పాను. ఓకే అన్నాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, ఓకే అన్నాడు. నెక్స్ట్ ఇతని దగ్గర బండి లేదు, వాళ్ళ మామ బండి తీసుకున్నాడు. వాళ్ళ మామ పేరు ఐ థింక్ చరణ్. అతని దగ్గర బండి తీసుకున్నాడు. బండి తీసుకుని వచ్చినాడు. ఆబ్వియస్లీ ఈ ఫ్యామిలీకి తెలుసు, వైష్ణవ్ ఫ్యామిలీకి తెలుసు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారన్నట్టుగా. దెన్ జాగ్రత్త చెప్పి బండి ఇచ్చి వాళ్ళ మామ పంపాడు. బండి వేసుకొని వచ్చాడు, ఆ అమ్మాయిని తీసుకొని వదిలాడు. ఇది మార్నింగ్ 8:38 అప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయింది. నెక్స్ట్ 10:37 మరలా బయటకు వస్తుండగా మరలా రికార్డ్ అయింది. ఈ మధ్యలో ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు అక్కడ రూమ్ లాంటివి తీసుకున్నా, కబుర్లు చెప్పుకున్నారు, మాటలు చెప్పుకున్నారు. దెన్ ఆ తర్వాత వాళ్ళ మామ నుంచి ఫోన్ వచ్చింది. రే లోకేష్, ఆ పిల్లల బంధువులు వాళ్ళ అన్న రిమైనింగ్ వాళ్ళు వస్తారంటరా, దేని పని తలనొప్పి ఎందుకు నువ్వు వచ్చారా? ఫస్ట్ విన్నాడు, సర్లే అని అన్నాడు. బట్ ఉన్నాడు ఆ అమ్మాయితో. అగైన్ మరలా ఫోన్ చేశాను. రే చెప్తే అర్థం కదా, తేడాగా ఉందిరా, వచ్చారా రైట్ ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఇక వెళ్ళిపోదాం రాను అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి, ఇప్పుడు నేను కాలేజీకి అని చెప్పొచ్చా, నన్ను నువ్వు తీసుకొని వెళ్తావు. దెన్ కాలేజీ అన్నప్పుడు ఈవినింగ్ 5ంటికి నేను ఇంటికి పోవాలా, ఇప్పుడు వచ్చేసి ఇంక నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సో నాకు ఇబ్బంది అయింది, ఓ పని చేయి, నువ్వు వెళ్ళిపో. ఏంటి నేను సాయంత్రం ఎక్కడెక్కడ తిరుగుతూ తర్వాత నేను ఇంటికి వెళ్తానని చెప్పేశాను. ఇక్కడ ఈ అమ్మాయి అది పెద్ద తప్పు చేశాను. పోనీ మధ్యాహ్నం కాలేజీకి అన్నట్టుగా వెళ్ళటమో, లేదన్నప్పుడు ఒంట్లో బాగులేదు లేమ్మని చెప్పేసి వచ్చాయని చెప్తే అయిపోదు. ఎందుకు ఆల్రెడీ స్కూల్లో చెప్పారు కదా మిమ్మల్ని రాలేదని. అప్పుడేంటి కాలేజీకి నేను బయలుదేరాను, బట్ మధ్యలో కొంచెం ఇబ్బంది ఉండిపోయి ఆగిపోయాను, లేదా గుడికి వెళ్ళాను, అటు ఏదోటి ఎల్లబుద్ధి కాలేదు, ఏదోటి చెప్తే అయిపోదు. ఆ అమ్మాయి ఏమనుకుంది, పర్యాటక ప్రాంతం, జనాలు వస్తుంటారు వెళ్తుంటారు, ఇక నాకు ఇబ్బంది ఏముందని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఆ అమ్మాయి అక్కడక్కడ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంది. సో లోకేష్ వచ్చేసి ఏంటి వెళ్ళిపోయాడు. అండ్ లోకేష్కి వచ్చేసి ఈ వైష్ణవి యొక్క పేరెంట్స్ వాళ్ళ అన్న ఎవరు ఫోన్లు చేయాల, ఫోన్ చేసింది లోకేష్ వాళ్ళ మామ. ఓకే, ఇక్కడ పక్కన మేడం. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడ తిరుగుతూ ఉంది. అరౌండ్ 11:15 ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ఉండే సరౌండింగ్స్లో ఉంది. 11:15 తర్వాత అమ్మాయి ఎటులింది ఏంటో తెలియదు. ఇక రంగనాథ స్వామి ఆలయం మీద ఉంది కదా, అక్కడ వచ్చేసి ఆ ఆలయం ఎదురు వచ్చేసి ఈమె బ్యాగ్ ఉంది. దాని కొద్ది దూరంలో వచ్చేసి ఈ అమ్మాయి చున్నీ ఉంది, డ్రెస్ పైన వేసుకుంటారు కదా చున్నీ ఉంది. దెన్ ఆ తర్వాత వెనకాల ముళ్ళ పొదలు అట్టు వచ్చేసేమో ఇక అమ్మాయి బాడీ ఉంది. అంటే ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరు వెంబడించి ఉండాలి. ఈ వెంబడించి అన్నప్పుడు సురేంద్ర ఆడికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఏమో ఉన్నాడు. అతను వెళ్ళినప్పుడు సురేంద్ర అంటే వీళ్ళ అన్న, అతను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కనపడి ఉన్నప్పుడు దెన్ మాట్లాడి వెళ్ళాడా లేదా ఇది ఇంకా క్లారిటీ ఇచ్చినట్టు లేదు. కనపడలేదు, నేను చూశాను అన్నట్టుగా అతను చెప్పినట్టు గుర్తు నాకు. బట్ చూసి ఉండొచ్చు, అది కూడా ఆ మనిషిరా అని చంపాడని చెప్పేసి చెప్పి ఉండొచ్చు. అలాగే వేరే వాళ్ళు ఆమెను వెంబడిస్తున్నప్పుడు బ్యాగ్ ఆడ పడేసేసి ఇక అందరిలో వెళ్తున్నప్పుడు ఇక చున్నీ కూడా పడిపోవడం, ఆ తర్వాత అటు తుప్పుల్లోకి అమ్మాయిని దూరమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక అక్కడ కొట్టేసి చంపేసి ఉండొచ్చు. ఇది ఒక వర్షన్. రెండో వర్షన్ నిన్న మాట్లాడినట్టు. దాని ఇక అక్కడ అమ్మాయిని సంబంధించేసి ఇంక పట్టుకోపోతే పారిపోతున్నప్పుడు దాన్ని ఇంకా అక్కడ పట్టేసుకుని మొత్తానికి ఇక అక్కడి నుంచి కారులో తీసుకెళ్లేసి చంపేసి దూరంగా ఎక్కడ పడేసి ఉండొచ్చు. ఇది రెండో వర్షన్. 3, సురేంద్ర కానీ వైష్ణవ్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ ఎవరికి ఏది తెలియదు అనుకుందాం. దెన్ అక్కడ ఆ అమ్మాయిని అంతమంది వస్తున్నప్పుడు మనకున్న సమాచారం మేరకు దగ్గర 250 నుంచి 300 వెహికల్స్ వచ్చాయి సోమవారం రోజు. ఇందులో కార్లు బైకులు మొత్తం
ఇప్పుడు ఈ కార్లు బైకులు అన్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారు ఏంటి మొత్తం ఫిల్టర్ చేస్తున్నారు. ఎందుకంటే టోల్ గేట్ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పక్కా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటేనే హత్య చేసింది ఎవరు ఏంటో తెలిసిద్దండి. సో ఎలిగేషన్స్ వేసుకుంటూ పోయినా అనుమానిస్తూ ఉన్నా తెలియదు అని చాలా క్లారిటీ చెప్పారు. ఫస్ట్ అనుమానితులు ఎవరు మొత్తాన్ని పెట్టేశారు. ఇందులో ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం, వీళ్ళు తప్పు చేయలేదు అనుకున్నా ఎలిమినేట్ చేద్దాం అనేసి కొంతమంది ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నారు. అలా లోకేష్ ఆల్రెడీ ఎలిమినేట్ చేశారు. సో వీడు కాదు, బట్ వాళ్ళ ఫ్యామిలీ స్టిల్ అనుమానం ఉంది. వాళ్ళు ఇంకా కూడా పోలీస్ సర్వేలెన్స్లో ఉన్నారు. పోలీసులు ఇంకా వారిని విచారిస్తూనే ఉన్నారు. వాళ్ళ డేటా మొత్తం చూస్తూనే ఉన్నారు, ఫోన్ డేటా రిమైనింగ్ అన్నీ కూడా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు తప్పు చేయలేదని చవట్ల, వాళ్ళు ఇంకా అనుమానితులుగానే ఉన్నారు. ఇంకా వేరే అన్నప్పుడు టూరిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైనా చంపి ఉండొచ్చు. మరి ఆ చంపడం అన్నది ఆడమ్మాయి అన్నప్పుడు రేప్ చేయటం కోసమే కదా. మరి అక్కడేమో ఆ రకంగా లేదు. అండ్ అమ్మాయి లివర్ వచ్చేసి దారుణంగా లోపల చితికిపోయింది, అంటే దారుణంగా పిడిగుద్దులు గుద్దారు. అంత దారుణంగా ఈ అమ్మాయిని ఎవరు చేస్తుంటారు ఏంటంటే, ఒకవేళ అక్కడ ఎవరన్నా చేరేదేదైనా చేస్తుంటే ఈ అమ్మాయి చూసిందా? అప్పుడు ఈ అమ్మాయిని పట్టుకోబోతే దెన్ పారిపోబోతున్నప్పుడు పట్టుకొని ఎవరికి చెప్పొద్దు, చెబితే చంపేస్తా అని చెప్పేసి అలా అన్నారా? లేదన్నప్పుడు చూసిందరికి దీన్ని బతకనియొద్దని చెప్పేసి చంపేశారా? ఆ చంపుకున్న వాళ్ళు ఈ అమ్మాయిని బట్టలు లేకుండా అంత దారుణంగా ఎలా వదిలేస్తున్నారు? సో మల్టిపుల్ డౌట్స్ అండి. పోలీసులు అయితే చాలా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. పక్కా టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటోనే జనానికి కావచ్చు, మీడియా కావచ్చు, ఇదిగో ఇది జరిగింది, వీళ్ళు తప్పు చేసిందని చెప్తాను అంటున్నారు. ముందైతే ఎవరెవరికి ఈ సంబంధం లేదు, దట్ మీన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు అని ఫిల్టర్ చేసుకుంటూ పోతున్నారు. పేరెంట్స్ని అయితే ఇంకా అనుమతులుగానే ఉంచారు. ఓవరాల్గా అన్నప్పుడు ఇప్పుడు ఆ 250 నుంచి 300 వెహికల్స్ వచ్చాయి. ఆ వచ్చిన వెహికల్స్ అన్నింటిలో కూడా బైకుల మీద వచ్చిన వాళ్ళు ఎంతమంది, కారుల్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది, ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ రూముల్లో దిగారు, ఏ రిసార్ట్లో దిగారు, ఏ ప్లేసెస్కి వెళ్ళారు, ఇప్పుడు అంతా జరగబడుతున్నారు. నాకు తెలిసి ఇంకా చాలా టైం పట్టవచ్చు హత్య చేసింది ఎవరు ఏంటో తేలేయడానికి. మీన్ వైల్ ఈ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సురేంద్ర కాతను వాళ్ళు ఏదైనా నోరు విప్పి ఇక వద్ద ఈ విచారణ ఇవన్నీ కదా జరిగింది ఇదిరా అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు తప్పేమంటే వాళ్ళు కనుక చెప్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. నేనైతే మరలా చెప్తున్నా, గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చెప్పున్నాను, ఇది మనం చెప్పినంత మాత్రం అవతల ఆపరు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి? ప్రికాషన్స్ తీసుకోమని చెప్పాలి. ఎటువంటి ప్రికాషన్స్? సెక్సువల్ కలుస్తున్నప్పుడు కండోములు, అండ్ రహస్యంగా అన్నప్పుడు ఎవరికి తెలియకుండా ఉండేలాగా, లైక్ ఇలా. సరే అది కరెక్ట్ కాలే కానీ ఇప్పుడు ఈ వర్షన్ ఇదంతా కూడా నేను ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళారు, ఇద్దరు కలిసి వెళ్ళారు, అనుకోకుండా అక్కడ ఎక్కువసేపు ఉండలేరు, రిటర్న్ రావాలి, నువ్వు వెళ్ళిపో నేను తర్వాత వస్తా అని అంటున్నారు అన్నప్పుడు లేనిపోయిన సమస్యలకి మీరే కారణం అవుతారని గుర్తుంచుకోండి. నేను మరలా చెప్తున్నా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, మీ బ్రదర్లాగో మీ ఇంట్లో మనిషిలాగో చెప్తున్నా. అక్కడ ఉండటం కరెక్ట్ కాదు, లేదు టూరిస్ట్ ప్లేస్ ఏం కదని అనుకున్నా కానీ ఒక్కల్లో ఉన్నప్పుడు లేనిపోయిన సమస్య. ఎందుకంటే కాలేజీ యూనిఫామ్తో ఉంది అండ్ కాలేజీ బ్యాగ్ ఉంది, దాన్ని అవతల ఖచ్చితంగా నెగిటివ్ వేలని ఆలోచిస్తారు. ఏంటి ఇలా వచ్చింది, ఎవరితో వచ్చింది ఏంటి అని. దాన్ని వాడి మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఏదైనా చేస్తే అని చెప్పేసి అలా చేసి కూడా ఉండొచ్చు అవతల వాళ్ళు ఎవరు అక్కడ. ఇది ఇప్పుడు బయటపడాలి. సో ఇప్పుడు 60% ఏమో ఫ్యామిలీకి అంటే 60% బయట వాళ్ళని 40% వచ్చేసి ఇంట్లో వాళ్ళని అంటున్నా. డే 1 నుంచి కూడా నేను స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడు పోలీసు చెప్పింది మొత్తం క్రాస్ చెక్ చేస్తే 60% బయట వాళ్ళ వర్షం వినిపిస్తుంది, వాళ్ళు తప్పు చేసినట్టు. 40% ఫ్యామిలీ మీద ఉంది. సో ఇంకా పోలీసులు ఇంకేమి డీటెయిల్స్ బయట పెడతారు ఏంటో చూద్దాం. బట్ చావుని వెతుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతుంది పాపం ఈ అమ్మాయి అయితే మాత్రం.